ఇజ్రాయెల్, అమెరికా, ఇటు ఇరాన్ మధ్య తీవ్రాతి తీవ్రమైన భీకరమైన అటాక్ జరుగుతుంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ యొక్క సుప్రీం మిలిటరీ పవర్ ముందు ఇరాన్ నిలబడలేదు. కానీ ఇరాన్ 1979 నుంచి ఇప్పుడు 2026 47 సంవత్సరాలుగా అమెరికా ఇలాంటి దాడి మేకు ఎప్పుడో జరుగుతుందని ఒక అసిమెట్రిక్ వార్‌ఫేర్‌ని తయారు చేసుకుంది. అసిమెట్రిక్ వార్‌ఫేర్ అంటే అమెరికా సుప్రీం మిలిటరీ పవర్‌ని అడ్డుకోవాలంటే తాను కూడా ఒక డెటరెంట్ అంటారు. ఏది మిలిటరీ ఎక్స్‌పర్టైజ్‌లో ఒక డెటరెంట్ అంటే దానికి నిరోధకత్వం. నువ్వు నన్ను ఈ అటాక్ చేస్తే నేను నిన్ను ఓడించలేకపోయినా నీకు నష్టాన్ని కలిగిస్తాను అనేదాన్ని ఒకటి డెటరెంట్ తయారు చేసుకుంటారు. దీన్నే చైనా ఇప్పుడు చైనా ఈ రష్యాల సహాయంతో ఇరాన్ ఎంతో డెవలప్ చేసుకుందండి. దీన్ని ఏమంటారంటే అసిమెట్రిక్ వార్‌ఫేర్. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఈ అసిమెట్రిక్ వార్‌ఫేర్‌లో భాగంగా ఇరాన్‌కి ఒక వ్యూహం ఉంది. ఈవెన్ ఇజ్రాయెల్, అమెరికాలను కూడా ఓడించే ఒక వ్యూహం ఉంది. నిజంగా ఆశ్చర్యమేస్తనమాట. అదేంటంటే అమెరికా అనేది ఒక సూపర్ పవర్. దానికి బాధ్యతలున్నాయి. చట్టభద్రతలు చూడాలి, ప్రపంచంలో ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. ఎందుకంటే అమెరికా మీద ఒత్తిడి చేస్తారు. కానీ ఇరాన్ మీద అలాంటి ఒత్తిడి ఉండదు. ఇరాను ప్రపంచంలో ఏదైనా ఇప్పుడు అమెరికా ఇరాన్‌లో కొట్టుకుంటూ ఉంటే, ఫైట్ చేసుకుంటూ ఉంటే ఏదైనా ఆయిల్ సప్లై చైన్ ప్రాబ్లమ్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయిపోయి ఆయిల్ సప్లై ఆగిపోతే అందరూ ఇరాన్ అంటారా, అమెరికాని అంటారంటే అమెరికానే తిడతారు. నువ్వెళ్ళి అనవసరంగా నువ్వెళ్ళి యుద్ధం చేసావు. ఇరాన్ ఆత్మరక్షణ కోసం హర్ముజ్ స్ట్రైట్‌ని క్లోజ్ చేసింది. కాబట్టి అర్జెంటుగా యుద్ధాన్ని ఆపని అమెరికా అని అంటారు. అమెరికా మీద ప్రెజర్ తీసుకొస్తారు. అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తారు. కాబట్టి అమెరికాకి కొన్ని బాధ్యతలున్నాయి. కాబట్టి అమెరికాకి వెంటనే ఒక పని చేయాలి. ఇరాను దాన్ని పొడిగించాలి. అమెరికా ఏంటంటే ఇరాన్ యుద్ధాన్ని 2, 3 రోజుల్లో ముగిస్తేనే అమెరికాకి గెలుపు. 2, 3 రోజులు దాటి వారాలు, నెలలు గడిచింది అంటే, ఇరాన్ ఏదైనా చేసి యుద్ధాన్ని పొడిగించింది అంటే అమెరికాకి అట్టర్ ఫ్లాపు, అమెరికాకి డిఫీటు, అమెరికాకి అవమానం, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌కి తీవ్రమైన అవమానం. ఆయన ఓటమి కూడా, ఆయన పదవి కూడా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్‌ని 2, 3 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్ కలిసి ఓడించేయాలి. లేదా ఇరాన్ ఏం చేస్తుందంటే ఇరాన్ ఏంటంటే యుద్ధాన్ని పొడిగించడానికి ట్రై చేస్తాడు. ఎందుకు పొడిగిస్తుంది? ఏ విధంగా పొడిగిస్తుందంటే దాని దగ్గర ఒక 80,000 నుండి 1,00,000 వరకే డ్రోన్ ఫోర్స్ ఉంది. క్యామికోజ్ డ్రోన్, తర్వాత షాహిద్ డ్రోన్ అని, స్వామ్ డ్రోన్స్ అని అది తయారు చేసుకుని పెట్టుకుంది 1,00,000 వరకే. ఈ డ్రోన్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. రోజుకి కొన్ని వేల డ్రోన్లు తయారు చేసేస్తుంది. కాబట్టి ఆ ఫ్యాక్టరీలు కూడా జాగ్రోస్, ఎలబర్జ్ మౌంటైన్స్ కింద ఉన్నాయి. కాబట్టి అది తరగదు. అది అటాక్ చేస్తూనే ఉంటుంది డ్రోన్ ద్వారా. ఈ డ్రోన్లు కూడా పెద్ద ఖర్చు అవ్వు. కొన్ని $20 నుంచి $200, $300లోనే మంచి అధునాతనమైన డ్రోన్ తయారు చేసేయగలరు. కాబట్టి పెద్ద ఖర్చు కూడా కాదు. మామూలు రా మెటీరియల్ ఇరాన్లోనే మామూలుగా దొరికితే దానికి కావాల్సిన బయట నుంచి కూడా అంత అవసరం లేదు. కాబట్టి ఇరాన్ యుద్ధాన్ని పొడిగించడానికి కావలసిన అంత వెపనరీ డ్రోన్లు ఉన్నాయి. మిసైల్స్ కూడా తన స్వదేశీయంగా అది తయారు చేసుకుంది. సెజిల్, సయ్యద్, ఫతా హైపర్సోనిక్ మిసైల్ అండి. 10 మోర్ దెన్ 10 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్తుంది. దాన్ని ఆపడం అమెరికాకి, ఇజ్రాయెల్ తరం కాదు. ఇజ్రాయెల్ యొక్క డేవిడ్ స్లింగు, ఆ తర్వాత ఐరన్ డ్రోమ్ ఫెయిల్ అయిపోతున్నాయండి ఈ అండర్ గ్రౌండ్ ఈ మిసైల్స్ ద్వారా. తర్వాత అమెరికా యొక్క పేట్రాయిట్, ఈ యొక్క థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా ఈరోజే ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోవడం మనం చూసాం. బుర్జ్ ఖలీద్, బహ్రైన్ ఆయిల్ బేస్ని అటాక్ చేయడం. ఈ అండర్ గ్రౌండ్ మిలిటరీ సిటీల్లో కూడా విపరీతంగా వేల కొద్దీ మిసైల్స్ని తయారు చేస్తున్నారు. వాటిని అమెరికా మోబ్ బాంబు ద్వారా కూడా కనీసం బద్దలు కొట్టలేదు. B-2 బాంబర్లు వేసినాయి. ఎందుకంటే జాగ్రోసు, ఎల్బర్జ్ మౌంటైన్ శిలల కింద వందలాది మీటర్ల కింద ఉన్నాయి. ఇవి కనిపెట్టడం కూడా అమెరికా మిలిటరీ శాటిలైట్లకి కుదరదు. అందుకనే ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్ళి ఖైమేనీని చంపినా కానీ ఇరాన్ తన మిలిటరీ ఫోర్స్ ఇప్పటికీ అటాక్ చేయగలుగుతుంది. ఇరాన్ని IRGC కమాండర్ భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు. మేము ఇప్పుడు చూసింది మీరు ట్రైలే, మామూలు వెపన్స్ ఇక్కడి నుంచి చూడండి ఎలాంటి వెపన్స్ ఉపయోగిస్తారని వాళ్ళు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇరాన్ వ్యూహం ఏంటి, దీర్ఘకాలికం పాటు యుద్ధాన్ని తీసుకెళ్ళాలి. నెలల పాటు తీసుకెళ్తే అమెరికా ఓటమిని అంగీకరించాల్సిందే. ఎందుకు అంటే ఒక పెద్ద రీజన్ ఉంది చూడండి. ఏంటి ఇలాగ అంటున్నారు MG రావు గారు అనుకోకండి. చూడండి ఎంత రీజన్ ఉందంటే, ట్రంప్కి స్వదేశంలో సపోర్ట్ లేదు. ట్రంప్కి తన సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీలో వ్యతిరేకత ఉంది. ఇక అపోజిషన్ పార్టీ డెమోక్రటిక్ చూడండి ఇంపీచ్మెంట్కి దగ్గరలో ఉన్నారు. అమెరికన్ కూడా ఈయన్ని ఇష్టపడడంలే.
అమెరికా చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్‌గా 39% ప్రజాదరణకు వచ్చింది. ఇది ఏ ప్రెసిడెంట్‌కి ఇంత వరస్ట్ ప్రజాదరణ రాలా. ఆయన డైవర్షన్ కోసం ఈ అటాక్ చేస్తున్నారని అమెరికా అంతా ప్రచారం ఉంది. అమెరికాలో ఈ తీవ్రమైన ఆందోళన ఆయన మీద ఉన్నాయి. కాబట్టి అమెరికా అధ్యక్షుడికి స్వదేశంలో సపోర్ట్ లేదు. వేరేజ్ ఇరాన్‌లో ఈ ఖైమనీ మరణించిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు పర్షియన్ ఒక జాతి కింద, ఒక షియా జాతి కింద, ఇస్లామిక్ ముస్లిమ్స్ కింద అంతా యునైట్ అయిపోయారు. తర్వాత ఇరాన్‌కి యొక్క మెజారిటీ పెరిగిపోతుంది. అన్ని క్యాపిటల్, ఇస్లామిక్ క్యాపిటల్ ఇంక్లూడ్ పాకిస్తాన్‌లో కూడా ఇరాన్ కోసం ప్రదర్శనలు చేశారంటే ఊహించుకోండి. కరాచీలో అమెరికా కాన్సులేట్ మీద అటాక్ జరిగింది. అమెరికా ఆఫీసుల మీద అటాకులు జరుగుతున్నాయి గల్ఫ్ కంట్రీస్‌లో, ఇస్లామిక్ కంట్రీస్‌లో. కాబట్టి ఇరాన్‌కి సపోర్ట్‌గా 200 కోట్ల మంది ముస్లింలు ఏక గొంతుకై కూస్తున్నారు. ఇరాన్‌లో కూడా ఐక్యత పెరిగింది. అటువైపు అమెరికాలో ఇదంతా తగ్గిపోతుంది. ఇరాన్ ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయింది. 2 నెలలు పడుతుంది దాన్ని ఓపెన్ చేయడానికి అమెరికా సుప్రీం మిలిటరీ ఫోర్స్‌కి. కాబట్టి ఇది కాదు. కాబట్టి రోజుకు రోజుకి ఇరాన్‌కి సపోర్ట్ పెరుగుతుంటే రోజు రోజుకి అమెరికా మీద ప్రెజర్ పెరిగిద్ది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. అమెరికా బడ్జెట్లు ఇవ్వలేదు. అమెరికన్ కాంగ్రెస్ ఈయనకి బడ్జెట్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి తీవ్ర వ్యతిరేకత. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. పెట్రోల్ రేటు పెరుగుతుంది. కాబట్టి చైనా, ఇండియా ఇలాంటి బ్రిక్స్ కంట్రీలు, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కూడా అమెరికా మీద ఒత్తిడి చేస్తాయి. కాబట్టి అమెరికా యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితి లేదు. కాబట్టి ఇరాన్ చాలా తెలివిగా యుద్ధాన్ని ప్రొలాంగ్ చేయడమే ఇరాన్ గెలుపుకి మార్గం. ఏదో కొన్ని రోజుకి 200 మిసైల్స్ చేసి ఒక 500-600 ఒక 1000 డ్రోన్లు వేయడం దానికి పెద్ద గొప్ప కాదు. అది వేయడం కూడా దస్తకి కావురు, దస్తకి లాతు అంటే భయంకరమైన ఏరియా నుంచి అవి వెయ్యొచ్చు. వాటిని కనిపెట్టడం ఇజ్రాయెల్, అమెరికా తరం కాదు. ఎక్కడైనా బాంబింగ్ వేసినా అవి పాడవు. కాబట్టి ఇరాన్కి ఇలాంటి మోబ్ బాంబులు వేసినా అవి పేలువవు. కాబట్టి ఈ ప్రాంతాన్ని అల్లకొల్లోలం చేసే శక్తి ఇరాన్కు ఉంది. కాబట్టి ఇరాన్ ఈ యుద్ధాన్ని దీర్ఘకాలికంగా చేయగలిగితే అమెరికా ఓటమి, అమెరికా వెనక్కి అమెరికా తనంతడు తాను వెనక్కి. ఇంకోటి ఏంటంటే ఇరాన్ ఇంకొక పని చేస్తే అసలు తిరిగే లేదు. ఇప్పుడు ఇరాన్కి సమీపంలో అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఇవన్నీ ఒక డజన్ల కొద్దీ వెళ్తుంది. అమెరికన్ ఆర్మీ కూడా 50,000 మంది ఫోర్స్ అక్కడ ఉంది. అమెరికా ప్రాణ నష్టం ఎక్కువ జరిగితే అమెరికా నుంచి ప్రెజర్ వస్తుంది ట్రంప్ మీద. ఏదన్నా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక్కదాన్ని పేల్చినా అది కూడా చాలా అవకాశం ఉందండి. అన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కొలాప్స్ చేసి ఈ మిసైల్స్ చైనా ఇచ్చిన YJ-20 లాంటి ముఖ్యంగా ఇరాన్ దగ్గర కూడా ఈ సెజిల్ అనే మిసైల్ ఫాతా 2ని ఆపడం ఎవరి తరం కాదు. ఆల్రెడీ మనం అర్థమైపోతుంది. బూజ్ ఖాలిఫా, టెల్ అవీవ్ మీద, జెరూసలేం మీద పడుతున్నాయంటే ఊహించుకోండి. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అమెరికా బహ్రెయిన్లో అమెరికా నేవల్ హెడ్ క్వార్టర్నే కొట్టేసిందంటే ఆ ఫాతా మిసైల్ ఎంత శక్తివంతం ఊహించండి. ఆ మిసైల్ ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తగిలితే $13 బిలియన్ విలువైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒకటి ములిగిన దానికి దాడి జరిగిన 5,000 మంది నావికులు ఉంటారు అందులో, క్రూ మెంబర్స్. ఇక అమెరికాకి అవమానం. తప్పనిసరిగా అమెరికా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఇరాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అమెరికా ఆస్తులకు, అమెరికా సైన్యానికి భారీ నష్టం కలిగించినా, లేకపోతే ఈ యుద్ధాన్ని వారాల పాటు, నెలల పాటు దీర్ఘకాలికంగా పొడిగించగలిగినా ఏదోలాగా అమెరికా ఓటమి ఇక్కడ నిశ్చయంగా కనపడుతుంది. ట్రంప్ అందుకనే ట్రంప్లో ఒక ఆందోళన ఏంటంటే, వెంటనే ఖమేనీ చనిపోయాడు, మీరు వెంటనే లొంగిపోండి, IRGC ఆయుధాలు ఇవ్వండి, మీకు ఇమ్యూనిటీ అంటే మీకు ఎటువంటి శిక్షణ నేను విధించాను, లేకపోతే శక్తివంతమైన చరిత్రలోని ఎప్పుడూ జరగని దాడి మీ మీద జరిపిస్తాను అనుకుంటూ బెదిరిస్తున్నారు. ఆయన మాటల్లో, ఆయన బాడీ లాంగ్వేజ్లో అన్నీ కూడా ఇరాన్కి కొట్టిన పిండే. ఇరాన్ ఈరోజు అర్థం చేసుకుంది ట్రంప్ని ఇది పొడిగించగలిగితే చాలు అన్నట్టు దీర్ఘకాలిక యుద్ధం చేయడానికే సిద్ధపడ్డారు. మరి ఖైమనీ మరణించిన తర్వాత ఇది చేయగలిగిద్దంటే, ఖైమనీ చనిపోయే ముందే వారసులను ప్రకటించి ముస్తాజాని ప్రకటించాడు. తర్వాత ఇంకొక ఖైమనీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఫౌండర్ మనవడు ఉన్నాడు. ఒకవేళ వీళ్ళిద్దరినీ ఇజ్రాయెల్, అమెరికా చంపేసినా ఇంకొక 20 మంది వారసులను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ప్రకటించారు. ఈ ముస్తాజా ఇప్పుడు ఇరాన్లో లేరు, బయట దేశంలో ఉన్నారు. కాబట్టి ఇరాన్ను దీర్ఘకాలికంగా యుద్ధం చేయగలుగుతుంది. అమెరికా ఓడిపోవడం ఖాయం. రోజు రోజుకి అమెరికా సపోర్ట్ తగ్గిద్ది, ఇరాన్కి సపోర్ట్ పెరిగిద్ది. ప్రజల బలమే ముఖ్యం, మిలిటరీ బలం కాదండి యుద్ధం అంటే.